ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఎన్నో సంగతులు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం నేర్చుకోవాల్సిందే. కొన్ని మన ఊహకు అందవు. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. అది ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప వెలిగించేవిగా, బలపరిచేవిగా ఉన్నాయి. కనుక మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని గురించి ప్రభు అయితే ఖచ్చితంగా చూస్తారు. మనం ఎలా మార్పు చెందుతున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం చేసేటువంటి ఆలోచనలో చాలా ప్రాముఖ్యమైన వాటిగా ఆయన ఎంచుకుంటారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నిన్ను ఎవడినని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ప్రవక్తలు ఒకడిని చెప్పుకొనుచున్నారండి. అయితే వారి ఆలోచనలు ఆయన గ్రహించడానికి ఆయన అడుగుతూ ఉన్నారు. మరి మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారు అడిగినప్పుడు, పేతురైతే నీవు క్రీస్తు అని అతనితో చెప్పినప్పుడు, అప్పుడు తన్ను గురించిన గాని ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాడు. కనుక ఎన్నో సంగతులు మనం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదు అనే విషయాల్లోనూ, ఇంకా దేవుడి ఆజ్ఞలు మన యొద్దకు వస్తున్నప్పుడు అవి మన ఊహకు అందనప్పుడు వాటిని గ్రహించుకోవడానికి గాను దేవుని సహాయం అడగాలి. ఆయన మనతో మాట్లాడుతున్న మాటల్లో వివరణ మనం తెలుసుకొని మనల్ని మనం సరిచేసుకోగలగాలి. ఇంకా అతను చెప్తూ ఉన్నాడు, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడో దినమున తర్వాత లేచుట జరుగుతుందని ఆయన వారికి బోధించిన ఆరంభించినప్పుడు, ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పినప్పుడు పేతురైతే ఆయన చేయి పట్టుకొని ఆయన గద్దించడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానే నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతుని గద్దించాను. అది ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి స్థితిలాగా అయిపోయింది పేతురికైతే. పేతురైతే క్షేమాభివృద్ధి కలిగించే మాటే మాట్లాడని అనుకున్నాడు కానీ, అది నీకు దూరం అయిపోవాలని ప్రభుతో చెప్తూ ఉన్నాడు కానీ, అది దేవుని చిత్తంలో అది జరగాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని అనేక సంగతులు నువ్వు గ్రహించుకున్నప్పుడు నీ సొంత ఉద్దేశాలను బట్టి, ఆలోచనలు బట్టి నువ్వు మాట్లాడడం కాదు కానీ, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటని గ్రహించుకోవడానికి కావాల్సిన బలమును నువ్వు అడగాలి. దేవుడి సన్నిధి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ సన్నిధి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద కూలబడి దైవ సన్నిధిలో సాష్టాంగపడి దేవుని స్తుతిస్తూ ఉంటావో, ఖచ్చితంగా ఆయన సన్నిధి నీ మీదకు వస్తుంది. ఎందుకంటే ఆయన వేకువనే లేచి దేవుని సన్నిధిలో ఉండి అతను పొందుకొని దాంట్లో నుంచి ప్రతి ఒక్కరికి ఎలాగైతే విడిపించాడో, ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. విస్తారంగా మాట్లాడడం కాదు కానీ, విస్తారంగా దైవ సన్నిధిలో లేఖనాలను ధ్యానించాలి. ఆయన సన్నిధిలో నువ్వు వ్యక్తిగతంగా నువ్వు కనిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా అలా కనిపెడుతుంటావో దేవుడు అనేక సంగతులు నీకు బోధించి, నిన్ను నడిపించి, నిన్ను స్థిరపరిచి, శాశ్వతమైన కృపలో నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు. నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నువ్వు తెలుసుకుంటావు. అది నీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా, దేవా నువ్వు మాట్లాడే ప్రతి మాట మేము గ్రహించుకోవడానికి కృప దయచేయండి దేవా. నువ్వు ఏ ఉద్దేశంను బట్టి మాట్లాడుతున్నావో అది ఎరిగినట్లుగా సహాయం దయచేయమని, అందుకు తగినట్లుగా నీ సన్నిధిలో కనిపెట్టుకునే భాగ్యాన్ని దయచేసి బలపరిచి, మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని, మీ శాశ్వతమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి బలపరచుకోండి. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.